ఇక స్కూల్కు తీసుకెళ్లే ఆర్టీసీ బస్సును పెళ్లి కిరాయిలకు పంపడం ఏంటంటూ జనగామ బస్ డిపో ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. బడి పిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా ఆర్టీసీ నిధులను సమకూర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక చౌడారం గ్రామం నుంచి జనగాం పట్టణం వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న బస్సును యథావిధిగా నడపాలని డిమాండ్ చేశారు. ఇక చీటకోడూరు బ్రిడ్జ్ కుంగిపోయిందనే వంకతో ఆర్టీసీ బస్సును పెళ్లిళ్ల కిరాయికి పంపుతున్నారంటూ మండిపడుతున్నారు విద్యార్థులు. ఇక జనగామ బస్ డిపో ముందు విద్యార్థులు నిరసన తెలిపారు. చౌడారం స్కూల్ అంటే ఇక్కడ జనగాం నుంచి సుమారుగా 10th క్లాస్ పిల్లలు స్కూల్ వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. ఈ జనగామలో ప్రతిరోజు ఒక 100 మంది 90 మంది దాకా ఈ నుంచి చౌడారం స్కూల్ పోయే స్టూడెంట్స్ ఉన్నారు. ఈ మధ్యలో చౌడారం నుంచి వచ్చే ఆ వంతెన తెగడం వల్ల కొన్ని రోజులు ఒక 2 రోజులు 3 రోజులు ఈ జనగాం డిపో బస్ నుంచి మన నిడుగోడు నుంచి తిప్పుకొని స్కూల్ తీసుకుపోయే ఉండే. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల 4 రోజుల నుంచి ఈ డిపో మేనేజర్ ఏం చేస్తుందంటే ఆ బస్సును బంద్ చేసిండు. అది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అడిగి ఇట్లా మా బస్సులు ఇట్లా పిల్లలు ఆగమవుతుంది అంటే ఆ విద్య చేసినాకనే మేము బస్సు పంపిస్తాం, లేదా బస్సు పంపము. మీరు అంతా గట్టిగా మాట్లాడితే పిల్లలకి ఏమైనా అయితే మాకు ఎలాంటి అర్హత కాదు, పేరెంట్స్ రాసియమని చెప్పేసి డిపో మేనేజర్ చెప్పిందంట. ఏంటంటే పిల్లలు బస్సు ఎక్కి స్కూల్ పోయేది కదా, పిల్లలు భవిష్యత్తు గురించి. ఆ పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయినా మమ్మల్ని అడగొద్దు, అట్లా అయితే మేము బస్సు ఎత్తాం అని డిపో మేనేజర్ చెప్పారంట. ఈ నిడుగోడు నుంచి పోయే రూటు ఇలా మంచిగా ఉందన్న. నిడుగోడు నుంచి పోయే రూట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రోడ్డు సెట్ అయ్యే వరకు నిడుగోడు నుంచి బస్సు పంపుకోవచ్చు. అది 2 రోజులు పంపిన తర్వాత ఇప్పుడు నిడుగోడు రూట్ కూడా మంచి లేదని చెప్పేసి అది లాంగ్ అవుతుందని చెప్పేసి ఈ జనగాం డిపో మేనేజర్ గారు అలానే జనగాం డిపో మొత్తం కలిసి ఏం చేసినట్టు బస్సు క్యాన్సిల్ చేసి ఆ బస్సుని ఇప్పుడు అమౌంట్ కు పెళ్లిలోకి తిప్పుకుంటున్నారు.